వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ మనకి వీడియో చాలా ఎక్కువగా వచ్చిందండి. అందుకని నేను అంతకుముందు చూపించిన వీడియో అంతవరకు వచ్చింది కదండి, దాన్ని అక్కడ వరకు స్టాప్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ వీడియో చూపిస్తున్నానండి. ఆ బిల్డింగ్ వేరు, ఈ బిల్డింగ్ వేరండి. రెండింటి దగ్గరికి వచ్చి మీకు వివరంగా దగ్గరగా చూపించాలని. అక్కడైతే వాటర్ ఇంకా ఉన్నాయండి. ఇక్కడైతే వాటర్ బాగా తగ్గిపోయినాయి. ఇక్కడ అసలు వాటర్ లేదు లోపల. దాంట్లో అయితే లోపల వాటర్ ఉంది, అందుకని లోపలికి వెళ్ళడం కుదరలేదు. అది ఇంకొక రేపో ఎల్లుండ మాత్రం లోపలికి వెళ్ళి వివరంగా చూపిస్తాను మీకు. ఇదైతే ఏం లేదండి, బాగా ఆరిపోయింది కదా. వీలైనంత వరకు మీకు దగ్గరికి వెళ్ళి మీకు దీని గురించి వివరంగా చూపించాలని అయితే నేను ఈ వీడియో ట్రై చేస్తానండి. మన ఛానల్లో కొత్తగా వస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందు మీకు ఈ బిల్డింగ్ గురించి ప్రతి వీడియో అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను. మన ఛానల్ ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్. ఇంకా చెమ్మ ఉందండి, కొంచెం చూసారు కండి. 2 రోజులకి ఆరిపోతుంది. మనం తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ అనేది బురద అనేది ఎక్కువ లేదండి. ఎప్పటికప్పుడు నేల అంతా గట్టిపడిపోతుంది. చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే బురద ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ వర్క్ అనేది స్పీడ్గా సాగదు. ఇది మనకి ఇక్కడ చాలా గట్టిగా ఉండడం వల్ల ఏంటంటే ఏ వర్క్ అయినా సరే చాలా స్పీడ్గా జరిగిపోయింది. అది మనకైతే చాలా గొప్ప విషయం అనుకోవచ్చు. పనికైతే ఇబ్బంది లేకుండా ఇక్కడ బురద అనేది లేకుండా చాలా ఫ్రీగా ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అక్కడ దగ్గర చూపిస్తాను మీకు. ఇక్కడ దగ్గరికి వెళ్ళే కొద్దిగా కొంచెం బురద ఉందండి. అదేంటంటే నిన్న తగ్గింది కదా వాటర్, దానివల్ల కొద్దిగా ఉంది. అది 2 రోజులు అయితే ఇది కూడా దీనికి లాగా ఆరిపోతూ ఉంటుంది. ఒక 2 రోజులు 3 రోజులు ఎండలో బాగా ఉంటే అసలు ఇక్కడ బురద అనేది ఉండదండి. వర్క్ చేసుకోవడానికి అది చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. అసలు ఇక్కడ ఎలాంటి నీళ్ళ వల్ల ఇబ్బంది లేకుండా కన్స్ట్రక్షన్ అయితే చాలా చక్కగా బాగా జరిగిద్దని అయితే నేనైతే ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రొజిషన్ అయితే ఈ విధంగా ఉందని నాకు తెలిసి. అందువల్ల ఏంటంటే మనకి ఈ ఐకానిక్ టవర్స్ అనేది చాలా స్పీడ్గా కన్స్ట్రక్షన్ జరిగిద్దని నేనైతే గట్టిగా ఆశిస్తున్నానండి. చూడండి, అక్కడ వరకు అయితే వాటర్ ఉంది, బ్లాక్ కలర్ మార్క్ ఉంది కదా, అక్కడ వరకు వాటర్ ఉంది. మొన్నటి వరకు ఎంత లోతులో లోపల మునిగిపోయింది ఇన్ని రోజులు. అయినా సరే చాలా స్పీడ్గా వాటర్ అయితే బయటకు పంపించారు. తర్వాత అదే స్పీడ్గా ఇక్కడ ఈ నేల అనేది గట్టిపడిపోతుంది. అందుట్లో మనం చెప్పాను కదండి, అదే గొప్ప విషయం. ఇప్పుడు మనం దీని ద్వారా కొంచెం ఆటల కింద చూపిస్తానండి. కొద్దిగా ఐరన్ అనేది చాలా బలంగా ఉందండి, చాలా గట్టిగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క ఐరన్ రాడ్ ఇలా ఉందండి, చాలా హెవీ స్ట్రాంగ్ స్టీల్ అయితే వాడుతున్నారు. దానివల్ల ఏంటంటే బిల్డింగ్ అనేది చాలా బలంగా దృఢంగా అయితే ఉంటుందండి. ఎంత బలంగా ఉంటుంది అనేది నేను దగ్గర నుండి అయితే చూపిస్తున్నాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇంత బలంగా బిల్డింగ్ కట్టడం అనేది మన ఏపీలో నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇదిగోండి, ఆ వాటర్ కూడా తగ్గిపోయిన తర్వాత మీకు దగ్గరికి వెళ్ళి వివరంగా రేపు నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు అయితే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. లోపల అయితే వాటర్ చాలా బలంగా ఉన్నాయండి. చాలా పెద్ద పెద్ద విశాలమైన గదులు, లిఫ్ట్ సెక్షన్ అయితే ఉంటుంది లోపల ఐరన్ అనేది ఇక్కడ ఎలాగ కట్టారు, స్టీల్ వాల్స్ టెక్నాలజీ ఎలా కట్టారు అనేది మీకు ఎప్పుడు అయితే నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి. ఈ స్టీల్ అనేది చాలా బలంగా ఉందండి. ఒకసారి మీకు అటు నుంచి వివరంగా ఆ లోపలికి ర్యాంప్ ఉందండి, ఆ ర్యాంప్ ద్వారా కట్టే వచ్చి మీకు వివరంగా చూపిస్తాను ఒకసారి. ఇందులో అయితే వాటర్ ఉంది, కొంచెమే ఉంది. ఆ వాటర్ చూసి ఆ వాటర్ మొత్తం క్లియర్ అయిపోయేదాకా కొద్దిగా కొంచెం ఉంటుంది. ఇటైతే మాత్రం అసలు ఏం లేదండి. వాటర్ చూసారుగా మీరు ఎలా ఉందో, మొత్తం క్లియర్ అయిపోయింది. మీ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఒకసారి. ఈ విధంగా ఉందండి. ఇక్కడ బాగా వాటర్ అంతా తగ్గిపోయింది చాలా వరకు. కింద నేల కూడా చాలా గట్టిగా ఉంది. చుట్టూ కాంక్రీట్ వాల్ చూసారు కదండి, చూపించమ్మా. చుట్టూ బిల్డింగ్కి ఇట్లా రౌండ్ ఆఫ్గా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా రౌండ్ ఆఫ్గా వచ్చేసిన తర్వాత చాలా బలంగా ఉందన్నమాట గోడ. అక్కడ నుంచి కింద బోల్ట్ ఫిట్టింగ్ ఇచ్చారు కదండి, ఆ బోల్ట్ ఫిట్టింగ్ ద్వారాగా ఒక హెవీ స్తంభాలు ఇక్కడ ఇట్లా ఎక్స్ మార్క్ టైప్లో మొత్తం బిల్డింగ్ మొత్తం పైదాకా వచ్చేస్తాయి అనమాట. అవి బాగా మనకి
చూడటానికి డిజైన్గా కనపడతాయి. అదేవిధంగా మనకి సపోర్టింగ్గా చాలా బాగుంటుంది అనమాట ఈ బిల్డింగ్ మొత్తానికి అయితే ఇప్పుడు నేను మీకు చెప్పేది కొంచెం అంటే నాకు మీకు చెప్పడం కొంచెం తెలియట్లేదండి. కానీ ఇక్కడైతే చాలా బలంగా దృఢంగా అయితే బిల్డింగ్ అయితే కడుతున్నారు. మొత్తం మీకు ఈసారి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ప్రతిదీ కూడా మీకు నేను వాళ్ళని అడిగి కనుక్కొని ప్రతి వివరంగా మీకైతే చెప్పడానికి ట్రై చేస్తానండి. మొత్తానికి అయితే ఈ విధంగా ఉందండి. కొంచెం అటువైపు ర్యాంప్ పడిందండి, ఆ ర్యాంప్ కూడా మీకు చూపిస్తానండి. అటు వెళ్ళి ఇదంతా నీళ్ళల్లో మునిగిపోయింది కదా మొన్నటిదాకా, అది మొత్తం ఓపెన్ అయింది. దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తానండి. అక్కడ అంతవరకు వచ్చానండి. ఇవన్నీ టెప్పర్లో నడిచేయండి. టెప్పర్లో హెవీ క్రెయిన్స్ నడవడానికి దీనికి సపోర్ట్గా ర్యాంప్ వేసుకున్నారనమాట. ఆ ర్యాంప్ అనేది ఇప్పుడు బయటపడింది. దీని ద్వారాగా ప్రొక్లైన్లు మిషన్లో వచ్చేస్తాయి, లోపలికి వచ్చేసి ఈ మట్టి అనేది మొత్తం సదరం చేసేసి ఈ వాటర్ ఎక్కడైనా ఉందనుకో ఆ వాటర్ కూడా కొంచెం ఆ ప్రొక్లైన్ తోటి దగ్గరికి లాగేసి ఒక గుంటలా చేసి ఆ నీళ్ళని అందులో పంపించేసి దాని ద్వారాగా మోటార్ తోటి అయితే బయటకు పంపించి ఏర్పాటు అయితే చేస్తున్నారండి. మొత్తానికైతే ఇక్కడ ఈ విధంగా ఉందండి బురద అనేది. అదనేది 2-3 రోజుల్లో అయితే బాగా ఆరిపోయింది, ఏం పర్లేదు దీని గురించి. చూడండి ఫ్రెండ్స్, ఇది చిన్న ఎక్విప్మెంట్ దానికి కావాల్సిన లాక్కెళ్ళడానికి ఉపయోగించే చిన్న ట్రాలీ లాంటిది అనమాట. ఇదైతే లోపల కూరుకుపోయి ఉంది. అక్కడ వరకు ఉన్నాను ఒక ట్రాలీ. మనం పట్టుకొని ఏదన్నా బాగా హెవీ బరువుగా ఉన్నదాన్ని ఇట్లా తోసుకెళ్తారు కదా, దానికి సంబంధించింది అనమాట ఇది. ఓకే అండి, మనం అక్కడ దాకా వెళ్ళి చూపిస్తానండి కొంచెం మీకు. ఇదేంటి సంగతి, ఇక్కడైతే ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం అయితే లోపలికి వచ్చేసామండి. కరెక్ట్గా మధ్యలో ఉన్నాం, ఎగ్జాక్ట్గా మధ్యలో ర్యాంప్ ఉండడం వల్ల ఇక్కడ నీళ్ళు లేవు. ఈ చుట్టుపక్కల కొంచెం అక్కడక్కడ గుంటలు ఉన్నాయి కదా, ఆ గుంటల్లో అయితే వాటర్ ఉంది. అది కూడా క్లియర్ అయిపోయింది. అది కూడా మీకు ఎప్పటికప్పుడు బాగా ఆరిపోయిన తర్వాత ప్రతిదీ కూడా మీకు చెప్పిన విధంగా నేను దగ్గరికి వచ్చి ప్రతిదీ కూడా వివరంగా వీడియో చేసి చూపిస్తా అని చెప్పాను కదండి. మీకు మాట ఇచ్చినంత విధంగా నేనైతే ఈ వీడియో అయితే చేస్తానండి. అలాగే మీరు కూడా చేయాల్సింది ఏంటంటే కాస్త మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి, మంచి కామెంట్స్ ఇవ్వండి. కాస్త నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్ మీకైతే ఎప్పటికప్పుడు నేను కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ప్రతిదీ కూడా వివరంగా వీడియో చేసి మీకైతే చూపిస్తానండి. ఈ విధంగా ఉందండి. ఇక్కడ ఇందుట్లో అయితే చాలా పెద్ద చేపలు అయితే ఉన్నాయండి, మీరు చూస్తున్నారు కదా. అవన్నీ కొంచెం వాటర్ అనేది ఇంకా తగ్గిపోయిన తర్వాత అవన్నీ బయటపడతాయి. అవి కూడా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు కదండి చేపలు ఏమైనా ఉన్నాయా అని. ఉన్నాయండి, వీలైతే చూపిస్తానికి ట్రై చేస్తాను. ఈ విధంగా ఐరన్ అనేది సెట్ చేశారు. రాడ్ బిల్డింగ్ అనేది ఈ విధంగా కట్టారు. చుట్టూ ఈ విధంగా కట్టి ఈ బిల్డింగ్కి చాలా బలంగా దృఢంగా అయితే తయారు చేస్తున్నారండి. ఈ కనపడేది మొత్తం కాంక్రీట్ ఫిల్ చేసేస్తారు. ఇది మొత్తం గోడలాగా ఉంటుంది, బలంగా పటిష్టంగా. ఇదంతా కాంక్రీటేనండి, కింద అంతా బేసు గట్టిగానే ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉందండి ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది. మీకు చెప్పాను కదండి దగ్గర నుంచి వివరంగా చూపిస్తానని, అదే విధంగా అయితే నేను చూపిస్తాను. ఇది లిఫ్ట్ సెక్షన్ అండి, లిఫ్ట్ ఉంటుంది అనుకుంటా ఇక్కడ. ఈ విధంగా ఉందండి లోపలైతే. చూడటానికి ఇలా ఉంది కానీ చాలా పెద్ద బిల్డింగ్ అండి ఇది లోపల.
చూశారు కదండి, ఇక్కడైతే ఇదంతా బురద అనమాట, కిందంతా ఐరన్ ఉంది. ఈ ఐరన్లో ఈ బురద అంతా తోడేస్తే మొత్తం అంతా చక్కగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అయితే చాలా స్పీడ్గా వర్క్ అయితే సాగిద్దండి. మొత్తానికి అయితే ఈ విధంగా ఉందండి. చెప్పానుగా ఫ్రెండ్స్, మీకోసం లోపలికి వచ్చి ప్రతిదీ వివరంగా చూపిస్తానని చెప్పాను కదా, అదే విధంగా అయితే తీసుకొచ్చానండి. ఇదండి, దగ్గర నుంచి వివరంగా ప్రతిదీ కూడా మీకు చూపిస్తా అన్నట్టుగా చూపించానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోకి మాత్రం నేను దాదాపు ఒక 50,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఆశిస్తున్నానండి. మీరు నా కోరికని నెరవేరుస్తారని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. Thank you.